ఒక టాపీ మేస్త్రి ఉండేవాడండి. అతను చాలా నైపుణ్యం కలవాడు. 30 సంవత్సరాలుగా అతను ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడండి. ఆ కాంట్రాక్టర్ కూడా ఆ మేస్త్రి అంటే చాలా అభిమానం. అందువల్లనే వాళ్ళ సంబంధం అన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. చివరికి ఒక రోజు మేస్త్రి కాంట్రాక్టర్‌తో చెప్పేసాడండి. "అయ్యా! ప్రస్తుతం మనం చేస్తున్న ఈ పనేదో అయిపోగానే నేనింక రిటైర్ అయిపోతాను. బాగా పెద్దవాడిని అయిపోయాను. ఈ మధ్యన కొంచెం బలహీనంగా ఉంటుంది. ఇప్పుడింకా పని చాలించాలి. మిగిలిన కొద్దిపాటి జీవితాన్ని విశ్రాంతంగా గడపాలనున్నది. ఈ సంగతి మీకు కొంచెం ముందుగానే తెలియజేస్తున్నాను" అని అన్నాడు. కాంట్రాక్టర్ సన్నగా నవ్వాడు. సరేనన్నట్లు తల ఊపాడు. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టు ముగింపు దశకొచ్చింది. పని ఆ రోజున అయిపోతుందనగా కాంట్రాక్టర్ మేస్త్రిని పిలిచి, "ఈ పని అయిపోగానే రిటైర్ అయిపోతానన్నావు. నేను అందుకు ఒప్పుకున్నాను కూడా. ఇదంతా నాకు గుర్తులేక కాదు. కానీ నాదొక చిన్న అభ్యర్థన. కాదనకు. నా కోసం మరొక చెక్కనిల్లు ఒక్కరంటే ఒకటి ప్లీజ్ కట్టిచ్చి వెళ్ళు. ఆ తర్వాత నేనిక మిమ్మల్ని ఆపను. మరొక్క ఇల్లు అంతే. ఏమంటావ్" అని అన్నాడు. మేస్త్రికి ఆ మార్పు అసలు నచ్చలేదు. అయినా ఏం చేస్తాడు? చాలా కాలం పాటు పనిచేసి ఉన్నాడు. కాదంటానికి లేదు. అందుకే అయిష్టంగానే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడని మాటే గాని నిజంగా కొత్తింటి పని మొదలయ్యేసరికి మేస్త్రికి ఆ పని చాలా పెద్ద బరువుగా అనిపించింది. ఏమాత్రం ఇష్టం లేదు. పనిలో అసలు మనసు నిలవలేదు. దాంతో పని అరకొర వేగంతో దాని ఇష్టం వచ్చినట్లు పని సాగింది. నిర్మాణపు క్వాలిటీ అస్సలు బాగాలేదు. కాంట్రాక్టర్ ఆ మార్పులు గమనించాడు. కానీ సర్దుకుపోయాడు. ఏం చేస్తాం? ఇష్టం లేకుండా చేసి ఏ పనైనా ఇలాగే ఉంటుంది కదా అని తన మనసులో అనుకున్నాడు. మధ్య మధ్యలో కాంట్రాక్టర్ వచ్చి సలహాలు, సూచనలు ఇస్తూనే ఉన్నాడు. అయినా మేస్త్రి వాటినన్నిటినీ పెడచెవిన పెట్టాడు. ఎలాగోగలాగా అయిపోని పని గడిస్తే చాలనుకున్నాడు. కొత్తింట్లో పని పూర్తయ్యే సమయానికి కాంట్రాక్టర్ వచ్చి చివరి ఇన్స్పెక్షన్ చేశాడు. నిర్మాణం పనితనం అసలు బాగోలేదు. చాలా లోపాలు బయటపడ్డాయి. ఆయనేమి ఆశ్చర్యపోలేదు. ముందు నుంచి చూస్తూనే ఉన్నాడు కదా. గట్టిగా నిట్టూర్చాడు. ఆ పైన మెల్లగా జేబులోంచి తలాలు గుర్తు తీసి మేస్త్రి చేతికి ఇస్తూ ఇలా అన్నాడు. "మిత్రమా, ఇదిగో ఈ ఇల్లు ఇక నీదే. ఇంటి తాళాలు ఇవిగో అందుకో. మన స్నేహానికి గుర్తుగా నేను నీకు ఇవ్వదలసిన బహుమతి ఇదే." అది విని మేస్త్రి నిర్ఘాంతపోయాడు. ఎంత గౌరవం జరిగిపోయింది. ఈ సంగతి ముందుగానే తెలిస్తే ఎంత బాగుండేది. తను ఆ ఇంటి నిర్మాణంలో జీవం పోసుండేవాడే. ఇప్పుడు ఇక చేయగలిగేది ఏమీ లేదు. లోపభూయిష్టమైన ఆ ఇంట్లో తన శేష జీవితాన్ని గడపాల్సిందే. తన తప్పుల్ని తను ప్రతిరోజు చూస్తూ, ప్రతిరోజు సిగ్గుపడుతూ గడపాలి. అయ్యో! ముందుగా తెలుసుంటే ఎంత బాగుండేదో. ఇప్పుడేమి చేయలేమే అని కుమిలిపోయాడు. ఈ కథండి మనకి ఒక మంచి పాఠాన్ని నేర్పుతుందండి. మన జీవితంలో ఏ పని చేసినా అది మన కోసమే అన్న భావనతో, పూర్తి నిబద్ధతతో, శ్రద్ధతో చేయాలి. ఎందుకంటే ఆ పనికి ఫలితం చివరికి మనకే తిరిగి వస్తుంది. మేస్త్రి చివరి ఇల్లు నిర్లక్ష్యంగా కట్టాడు. కానీ అది అతనికే బహుమతిగా వచ్చేసరికి జీవితాంతం తన తప్పుని తానే భరించాల్సి వచ్చింది. ఏ పని చిన్నదైనా, పెద్దదైన తేడా లేకుండా ఉత్తమంగా చేయాలి. నిర్లక్ష్యంగా మీరు చేసిన ప్రతి పనికి ఫలితం మీకే వస్తుంది. మన కర్మను సత్యనిష్టతో చేస్తే అది మనకే ఆశీర్వాదంగా మారుతుంది. ఇది కేవలం పనికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. మన మాటలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన వీటన్నిటి ఫలితం చివరికి మనకే తిరిగి వస్తుంది.